నమస్తే మూడాఫాంధ్రకు స్వాగతం. తప్పుడు వార్తలు రాస్తే ఖబర్దార్ అనే అర్థం ధ్వనించే రీతిలో ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఎండి వేమూరి రాధాకృష్ణ గారికి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు గారు తీవ్ర హెచ్చరిక చేశారనే చర్చకు తెరలేచింది. వీళ్ళిద్దరి హెచ్చరిక దుమారం రేపుతోంది. చైర్మన్ గారు, ఈవో గారు కలిసి ఉమ్మడిగా విలేకరుల సమావేశాన్ని ఈరోజు నిర్వహించారు. ప్రత్యేకంగా రాధాకృష్ణ పేరు వాళ్ళిద్దరూ ప్రస్తావించకపోయినా అందరికీ అర్థమయ్యేలా ఆయన రాసిన, అట్లనే ఆయన సారథ్యం వహిస్తున్న పత్రికలో రాసిన కథనం పైన చైర్మన్, ఈవో గారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం. సీఎం చంద్రబాబు నాయుడు గారు సమక్షంలో తాము పరస్పరం తిట్టుకున్నట్టు వచ్చిన వార్తల్లో నిజం లేదని టీటీడీ ఈవో శ్యామలరావు గారు, అట్లనే బిఆర్ నాయుడు గారు సంయుక్తంగా విలేకరుల సమావేశంలో చెప్పినారు. బిఆర్ నాయుడు గారు ముందుగా మీడియాతో మాట్లాడుతూ అసత్య వార్తలు వస్తున్నాయని వాటిని నమ్మొద్దని ఆయన కోరారు. చేతిలో ఫోన్ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు రాస్తే మంచిగా ఉండదని ఆయన బెదిరింపు ధోరణిలో హెచ్చరించారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తమ మధ్య విభేదాలున్నాయని కథలు అల్లడం సరైంది కాదని ఆయన తెలిపినారు. అట్లనే ఆయన ఇంకో మాట కూడా అన్నాడు, మీకు ఏవైనా సందేహాలుంటే తమను అడిగితే క్లారిటీ ఇస్తామని చెప్పినారు. తర్వాత టీటీడీ ఈవో శ్యామలరావు గారు మీడియాతో మాట్లాడుతూ టీటీడీపై తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు గారి వద్ద కొన్ని విషయాలు తాము చర్చించామని ఆయన అన్నారు. సీఎం వద్ద తాను, టీటీడీ చైర్మన్ గారు తిట్టుకున్నట్టు జరుగుతున్న ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని ఆయన కుండబద్దలు కొట్టినట్టు చెప్పినాడు. అసలు తాను, చైర్మన్ గారు మాట్లాడుకోవడం లేదని తప్పుడు ప్రచారం చేయడం సరైంది కాదని శ్యామలరావు గారు అన్నారు. ముఖ్యంగా ఆధిపత్య పోరు నడుస్తోందని రాశారని ఆయన గుర్తు చేశారు. టీటీడీలో వ్యవస్థలన్నీ పతనమయ్యాయని, ఏవి పని చేయడం లేదని తప్పుడు ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతున్నట్టు ఆయన చెప్పుకొచ్చారు. చైర్మన్ను తాను ఏకవచనంతో సంబోధించినట్టు ప్రచారం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల దేవుణ్ణి వదిలేసి వ్యక్తిగతంగా అటు చైర్మన్ గారు, ఇటు టీటీడీ సిబ్బంది తిట్టుకుంటున్నారనే ప్రచారం జరుగుతోందన్నారు. టీటీడీ బోర్డులో తీసుకున్న నిర్ణయాల మేరకే అన్ని పనులు జరుగుతున్నాయని శ్యామలరావు గారు చెప్పడం విశేషం. సమన్వయ లోపం అనేది నిజం కాదని ఆయన చెప్పినారు. బిఆర్ నాయుడు గారు, అట్లనే శ్యామలరావు గారు ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఎండి ఆర్కే గారినే హెచ్చరించారని చెప్పడం ఎందుకో వివరిస్తాను. ఆంధ్రజ్యోతిలోనే ఈఓ, చైర్మన్ పరస్పరం నువ్వెంత అంటే నువ్వెంత అని తిట్టుకున్నారని రాశారు. కాబట్టే అలాగే ఆర్కే ఆదివారం రాసిన కొత్త పలుకులో వివాదం గురించి ప్రత్యేకంగా విమర్శనాత్మకంగా రాసినారు. కాబట్టే మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం. మరి ఆర్కేకు వార్నింగ్ ఇచ్చారని కాకుండా రాయని వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాలనా? ఈ నెల 10వ తేదీన ఆంధ్రజ్యోతిలో బ్యానర్ కథనం ఏమొచ్చిందో మనం ఒకసారి తెలుసుకుందాం. ముఖ్యమంత్రి ముందే మాటకు మాట అనే హెడ్డింగ్తో వచ్చిన కథనంలో ఏం రాశారో మీకు చదివి వినిపిస్తా. టీటీడీ చైర్మన్ గారు ఫస్ట్ ఏమన్నారో చెప్తాను. చైర్మన్గా వచ్చినప్పటి నుంచి నన్ను చిన్న చూపు చూస్తున్నారు, నాకేమీ చెప్పడం లేదు అని బిఆర్ నాయుడు గారు అంటే, ఈవో స్పందిస్తూ నీకేం చెప్పడం లేదు, చెప్తూనే ఉన్నాం కదా అని తీవ్ర స్వరంతో ఆ ఈవో గారు అన్నట్టు రాసినారు. చైర్మన్ గారు స్పందిస్తూ ఏం చెప్పావు, రేపు వైకుంఠ ఏకాదశి, ఈ రోజు నుంచే హడావుడి ఉంది, మీరు ఏం చేస్తున్నారో ఆ విషయాలు ఏమైనా చెప్పారా, నేను చైర్మన్గా ఉండి ఇక్కడ ఏం చేస్తున్నట్టు అని అంతే ఆగ్రహంగా బిఆర్ నాయుడు గారు కూడా రియాక్ట్ అయ్యారు. నువ్వు మాకు అన్నీ చెప్పే చేస్తున్నావా, మాకు చెప్పే ప్రకటిస్తున్నారా? శ్రీవాణి ట్రస్ట్ విషయంలో నువ్వేం చేశావు, నాతో మాట్లాడకుండానే ప్రెస్ మీట్ పెట్టి నీకు వచ్చింది చెప్పేశావు, దానివల్ల మాకు ఎంత ఇబ్బంది అవుతుందో నీకేమైనా తెలుసా అని ఈవో శ్యామలరావు గారు చైర్మన్ గారిని ప్రశ్నించినట్టు ఆంధ్రజ్యోతిలో
బ్యానర్ కథనం వెలువడింది. అట్లనే ఆ కథనంలో ఇంకా ఏమని రాశారో మనం తెలుసుకోవాలి కదా, తెలుసుకుంటేనే కదా ఎవరు రాసింది తెలిసేది. అది స్వయంగా ముఖ్యమంత్రి నిర్వహిస్తున్న సమీక్ష. టీటీడీ చరిత్రలోనే పెను విషాదం చోటు చేసుకున్న సందర్భం. ఇలాంటి సమయంలో టీటీడీ చైర్మన్, ఈఓ సంయమనం కోల్పోయారు, విచక్షణ మరిచారు. ముఖ్యమంత్రి ముందే వాదులాడుకున్నారు. నువ్వు నాకేం చెప్పడం లేదు అని చైర్మన్ బిఆర్ నాయుడు, అన్నీ చెబుతూనే ఉన్నాం అని ఈఓ శ్యామలరావు పరస్పరం వాదనకు దిగారు. టీటీడీలో ఉన్నత స్థాయి వ్యక్తుల మధ్య సమన్వయం లేదనే అభిప్రాయాన్ని నిజం చేస్తూ చైర్మన్, ఈఓలు పరస్పరం తీవ్ర స్థాయిలో వాదులాడుకున్నారు. ఈఓ నన్ను అస్సలు పట్టించుకోవడం లేదు అని చైర్మన్ వాపోయినాడు. చైర్మన్ అనే గౌరవం కూడా చూపడం లేదు, ఏ చిన్న విషయాన్ని నాతో చర్చించడం లేదు, మీరైనా కాస్త చెప్పండి సార్ అని చంద్రబాబు గారికి బిఆర్ నాయుడు ఫిర్యాదు చేసినట్టు ఆ కథనంలో ఉంది. దీంతో రచ్చ మొదలైంది. ఈఓ ఒక్కసారిగా సంయమనం కోల్పోయారు. నీకేం చెప్పడం లేదు, అన్నీ చెప్తూనే ఉన్నాం కదా అంటూ చైర్మన్ పై తీవ్ర స్వరంతో ఎదురు తిరిగారు ఈఓ శ్యామలరావు గారు. తర్వాత ఇద్దరు నువ్వు అంటే నువ్వు అనుకుంటూ ఏకవచనంతోనే వాదులాటకు దిగారు. అక్కడే ఉన్న మంత్రులు, సీఎం విస్మయానికి గురయ్యారు అని ఆంధ్రజ్యోతి ఈ నెల 10వ తేదీన కథనాన్ని రాసింది. ఇక ఆంధ్రజ్యోతి ఎండి ఆర్కే గారు ఆదివారం రాసిన కొత్త పలుకులో ఏముందో కూడా తెలుసుకుందాం. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలోనే తిరుమల తిరుపతి పాలక మండలి చైర్మన్ బిఆర్ నాయుడు, కార్యనిర్వహణాధికారి శ్యామలరావు గొడవ పడ్డారు. బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్న వారి మధ్య బేసిజాలు ఏర్పడి భక్తులకు సౌకర్యాలు కల్పించే విషయమై సమన్వయం కొరవడినట్టు స్పష్టమవుతోంది. కీలక పదవుల్లో ఉన్న వారి మధ్య ఆధిపత్య పోరు జరుగుతుండడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడింది. తిరుమలలో చైర్మన్, ఈఓ, అదనపు ఈఓల మధ్య సఖ్యత కొరవడిన విషయం ప్రభుత్వానికి తెలుసు. సంఘటన జరిగిన రోజు తిరుపతి వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆద్యంతం సీరియస్గానే ఉన్నారు. బాధితులను పరామర్శించిన తర్వాత సమీక్ష సందర్భంగా పరిస్థితిని గమనించి ముఖ్యమంత్రి మీ మధ్య మాటలు కూడా ఉన్నట్టుగా లేవే అని చైర్మన్, ఈఓను ఉద్దేశించి అన్నారు. ఆ తర్వాత కూడా వాళ్ళిద్దరూ తన సమక్షంలోనే వాదులాడుకోవడంతో ముఖ్యమంత్రికి చిర్రెత్తుకొచ్చింది అని ఆంధ్రజ్యోతిలో కథనాలు వచ్చినాయి. మరి ఎవరినయ్యా మీరు తిట్టేది? ఈఓ గారు, చైర్మన్ గారు, మీరు సోషల్ మీడియా మీద పడి ఏడ్చడం కంటే కూడా నిజంగా మీ గురించి వాస్తవ కథనాలు రాసినటువంటి ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ మీద మీరు నేరుగానే విరుచుకుపడండి. రాధాకృష్ణ గారు, మీరు రాసినవన్నీ తప్పుడు రాతలని చెప్పండి. సోషల్ మీడియాలో మా మీద నెగిటివ్ ప్రచారం జరుగుతుంది. ఏంది సార్ ఇది? కరెక్ట్ కాదు కదా. మీరేమో ఒకవైపు రాధాకృష్ణ గారికి ఖబర్దార్ అనే రేంజ్లో హెచ్చరిక చేస్తుంటారు, మరోవైపు ఏమో మా మీద సోషల్ మీడియాలో ఇట్లా నెగిటివ్ ప్రచారం చేయడం కరెక్ట్ కాదని అంటున్నారు. ఏది నిజం సార్? మీరు అత్యంత పవిత్రమైన టీటీడీలో శ్రీవారి సేవలో ఉన్నారు. మీ నోట నిజాలే రావాలి సార్. ఎవరైతే మీ గురించి రాసినారో వాళ్ళ గురించి మాట్లాడితేనే న్యాయంగా ఉంటుంది, అదే సత్యం. అట్లా మాట్లాడాలి కూడా మీరు. అట్లా కాకుండా రాయని సోషల్ మీడియా గురించి మీరు హెచ్చరికలు చేయడం వలన వచ్చే ప్రయోజనం ఏం లేదు. మీరు నిజానికి వార్నింగ్ ఇస్తున్నది ఆయనకే అని అందరూ మాట్లాడుకుంటుంటారు, కానీ ఆయన పేరు మాత్రమే ప్రస్తావించలేదు, మిగతావన్నీ మాట్లాడినారు.